హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మా పొలం దగ్గరికి అయితే వచ్చేసిన. ఈరోజు దున్నేసిండు మా బాబు ట్రాక్టర్ తోటి మొత్తం దున్నిపించేసిండు. మనం రీసెంట్గా లాస్ట్ వీడియోలో నేను కట్టెలు వీక్తున్నాం అని చెప్పిన కదా, కట్టెలు వీకి మొత్తం పక్కేసిన అని చెప్పిన కదా టమాటాలో. అది దున్నేసినాం. దాని కింద కూడా ఇంకో టమాటా ఉండే, అది కూడా దున్నేసినాము. ఇంతకుముందుకు ఆ టమాటా ఎట్లుండో నేను చూపిస్తా. ఇగో ఇంతకుముందుకు ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉంది చూడ, ఇదంతా గడ్డి ఇంత పెద్ద ఉంది చూడండి. ఒక్కసారి టమాటానే దీంట్లో టమాటా వెళ్తున్నాయని దున్నిపించలేదు. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద ఉందో. ఇంత పెద్దగా ఉండే పక్క కూడా ఇంత పెద్దగా ఉంటే మొత్తం ఎట్లా దునిపించడం మొత్తం చూపెడతా. రూటోవేటర్ వేసినాము. మ్యాక్సిమం మేము మొత్తము రూటోవేటర్ వేపిస్తాము. ఎందుకంటే ఇంత గడ్డి ఉంటుంది కదా, కల్టివేటర్ అయితేనేమో మొత్తం సాగదు దీంట్లో దున్నడము. అందుకని రూటోవేటర్ కొట్టినాం అనుకో, మొత్తం ఇది ఉంటుంది కదా గడ్డి మొత్తం పొల్లు అయిపోయి మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు చాలా లఘు అవుతుంది. అందుకని రూటోవేటర్ వేస్తాము. ఇక చూడండి ఇదే ఇక మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి. రూటోవేటర్ 2 సార్లు కొట్టిస్తే సెట్ మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇక ఒక్కసారి చూడండి, ఇక మొత్తం ఎట్లా అయింది. మొత్తం చిన్నగా అయిపోతుంది, పొట్టు అయిపోతుంది రూటోవేటర్ వేపిస్తే. అందుకే ఇది చాలాసేపు ఇట్లా రూటోవేటర్ వేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇది ఒక నెల రోజులు అట్లా, నెల 15 రోజులు మంచిగా ఎండకు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మంచి ఎరువు చల్లాలి. కోడెరువు ఇట్లా చల్లి మళ్ళీ ఇంకొక 2-3 సార్లు కొట్టి అప్పుడు ఇతనం పెట్టుకోవడమే. ఇక మంచిగా చూడండి ఎంత మంచిగా ఉందో. మంచిగా బుకిన అయింది. నిన్న మొన్న నీళ్ళు పట్టినాయి కాబట్టి మంచిగా ఉంది. ఇప్పుడు ఇది రీసెంట్గా పెట్టినాం టమాటా. అంటే మొత్తం గడ్డి పడి దీనికి కొర్రాయి రోగం పడి మొత్తం టమాటా చేను మొత్తం చచ్చిపోయింది. అందుకని చెప్పేసి ఇక్కడ బాగా టమాటాలు లేవు. అక్కడ సైడ్కి టమాటా ఉన్నాయి. ఆ టమాటా ఉన్న సైడ్ ఉంచేసినాము. ఇక్కడ టమాటాలు లేవు, మొత్తము చేను ఖరాబ్ అయింది. అందుకే మొత్తం దునిపించేసినాం. ఇక దీని పనిలో పని అయిపోతాయని దునిపించేసినాం. మంచిగా ఎండకు బాగా ఆరబెట్టాలి. ఇది ఆరబెట్టిన తర్వాతనే పెట్టాలి. తొందర ఆగమం పెట్టేసినాం అనుకో, అది మళ్ళీ వేస్ట్. ఎందుకంటే చెట్టు చచ్చిపోతుంది. ఎందుకంటే రోజు మనం వాటరే పెడతాం కదా. ఇంతకుముందుకు 3 నెలలు 4 నెలలు కూడా మొత్తం 10 నుండి మళ్ళీ అట్నే డైరెక్ట్ పెట్టామనుకో ఆరకుండా చెట్టు లేవది, చచ్చిపోతుంది. ఇగో ఇదే మనం మొన్న అన్నాం కదా, దీంట్లో కూడా రోటోవేటర్ వేయించినాము. ఇది ఒక్కసారి చూడండి, ఇక పొల్లు అయిపోయింది. పెద్ద చెట్లు ఉన్నాయి కదా, దీంట్లో ఒకటే సార్లు కొట్టించి 2 సార్లు కొట్టారు. ఇది బాగా ఎండకు ఆరాలని చూసారు కదా. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కొట్టేయడం కూడా. ఇక దీంట్లో చాలా టైం పడుతుంది. ఇంకొక 1-2 months అయినా పడుతుంది దీంట్లో మొక్క పెట్టడానికి. అప్పుడు మళ్ళీ మొక్క పెడుతుంటే కూడా మళ్ళీ మీకు కంప్లీట్ వీడియో కూడా చూపిస్తా. చూడండి ఒక్కసారి. అక్కడ నుంచి మొత్తం ఇదంతా అదే. ఇప్పుడు మనం మిర్చి తోట కూడా చూద్దాం. మిర్చి మొక్క ఇగో ఇది వచ్చేసి మిర్చి మొత్తం ముడత కూడా పట్టేసింది అప్పుడే మిర్చి. చేను పెద్దగా అయిపోయింది కదా, పెద్ద అయిన కొద్దీ ముడత కూడా పడుతుంది. ఇది కామన్గా మంచిగానే వెళ్ళింది, ఏం కాదు, బెటరే ఇది మిర్చి. చూడండి అంతా. అక్కడ పైన ఒకటి ఉంటుంది, ఆ పైనది ఇంతకుముందుకు బీర పెట్టినాం. చాలా రోజులు ఆ బీర పెట్టి అది కూడా దునిపించేసిండు. ఒక్కసారి అది కూడా చూద్దాము. దాంట్లో ఎక్కువ గడ్డి కూడా లేదు, తక్కువనే ఉండే. ఎందుకంటే గొర్రెంగిట్లా మేపినాం కాబట్టి తక్కువ ఉండే. అది కూడా దునిపించేసిండు. ఇక పనిలో పని. ఒకసారి చూడండి ఎంత పెద్ద అయిందో. దీంట్లో సోర పెట్టినాం, ఎంత పెద్ద అయిందో. గడ్డి మొత్తం గడ్డి పోసింది. ఇట్లా సోర తీగలు గడ్డి. రూటోవేటర్ అయితేనే పోతుంది. ఇక లేదు కల్టివేటర్ అంటే ఇదంతా ఎండబెట్టిన తర్వాత అప్పుడు మొత్తం చేతితోటి మొత్తం కొడవలతో కోసేసుకుంటే వేయాలి. అంత పని ఇప్పుడు ఎవరు చేస్తారు? అప్పలెక్కలు ఇప్పుడు ఎవరు చేస్తలేరు. డైరెక్ట్ షార్ట్ కట్లో డైరెక్ట్. జామ చెట్టు కూడా మొత్తం పిందెలు పట్టింది. జామ చెట్టు పూత పిందెలు. ఇక కొన్ని రోజులలో జామకాయలు కూడా పెద్దగా అయిపోతాయి. ఇది వచ్చేసి బీర విత్తనం. ఇంత ముందుకు ఇది కూడా మంచిగా ఉంది. చూడండి మంచి ఎర్ర భూమి ఇది. ఒక్కసారి చూడండి మట్టి ఎట్లా అయిపోయింది, మట్టిగా గెలిచిపోయింది మొత్తం. చూసారు కదా, ఇదంతా అదే. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ మిర్చి ఒకటే ఉంది. అక్కడ టమాటా ఉంది, ఆ పైన కూడా టమాటా పెట్టినాం. ఇక ఇదే మొత్తం దునిపించేసాం. చూసారు కదా, మొత్తం అయితే మడ్లు అయితే దునిపించడం అంతా అయిపోయింది. ఇది దునిపించిన మడ్లు వచ్చేసి ఒక నెల 15 రోజుల దాకా మంచిగా ఎండబెట్టి దాని తర్వాత కోడేరు చల్లుతాం. మంచిగా కోడేరు చల్లి మళ్ళీ ఒక 2 సార్లు దునిపిస్తాం. దునిపించిన తర్వాత అప్పుడు కూరగాయ పెడతాం. ఆ కూరగాయ ఏ కూరగాయ పెడతామో దాని తగ్గట్టు డ్రిప్ వస్తాము.
డ్రిప్ పరిచి కూరగాయ పెడతాం. ప్రతి ఒక్క వీడియోస్ నేను పెడతా. నన్ను అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసిరనుకో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. 100% ప్రతి ఒక్క వీడియో పెడతా. ఓకేనా? మరి నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా? మరి ఉంటా.